హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ వరల్డ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి అరబిక్ స్టైల్ బిర్యానీ అండి. సూపర్ అంటే సూపర్ ఈజీ అండ్ చాలా బాగుంటుంది, టేస్టీగా. చెక్ చేయండి. దానికి కావాల్సిన స్పైసెస్ అనమాట, మన ఇండియన్ స్పైసెస్ అన్నీ అండి. ఇలాచి, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వ, మరాఠీ మొగ్గ, జీలకర్ర, యాలుకలు అన్నీ ఒక 5 minutes పాటు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు అది మిక్సీ పెట్టుకోవాలన్నమాట. మిక్సీ పెట్టుకున్న తర్వాత నైస్ పౌడర్ లాగా వచ్చేస్తుంది కదా, ఆ పౌడర్ని మనం తెచ్చుకున్న చికెన్లో, నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్, యాక్చువల్గా ఈ బిర్యానీకి పెద్ద పెద్ద పీసెస్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ పౌడర్ వేసేసుకొని ఒక స్పూన్ గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత కారం. ఇది వచ్చి తురుము అండి, ఏది లెమన్ తురుము, నిమ్మపండు పైన తొక్కు ఉంటుంది కదా, దాని తురుము అనమాట. అది మళ్ళీ ఒక నిమ్మకాయ పిండేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. బాగా పీస్ టు పీస్ బాగా మసాలా అంటేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 hour పాటు పక్కన పెట్టేసేయాలండి. 1 hour ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అలా అయినా పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మ్యాగ్నెట్ బాగా అవుతుంది. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 1 hour వరకు పక్కన పెట్టేసుకొని, దాని తర్వాత ఆయిల్ నేనైతే ఆయిల్ తీసుకున్నాను. నెయ్యి యూస్ చేయొచ్చు. నెయ్యి వేసుకొని అందులోకి ఎండు ద్రాక్ష, నెక్స్ట్ బాదం ఉంటే బాదము, జీడిపప్పు ఉంటే జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఈ రెండు ఉన్నాయండి అప్పుడు ప్రజెంట్ ఇంట్లో కాబట్టి, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో వేయించుకొని పక్కన పెట్టుకొని ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే నెయ్యి వాడట్లేదండి, ఎందుకంటే నెయ్యి కొద్దిగానే ఉంది. సో నేను అందుకని నూనె వాడాను. సో కొద్దిగా చెక్క, నెక్స్ట్ యాలుకలు, బిర్యానీ ఆకు, యాలకు, ఎందుకంటే ఇవన్నీ మనము స్పైసెస్ అన్నీ అందులో వేసాను కాబట్టి నేను ఈ రెండు మాత్రమే యూస్ చేస్తున్నా. సో చిన్నగా తరుక్కున్న ఆనియన్స్, నేనైతే 2 onions తీసుకున్నానండి. ఎర్రగడ్డలు 2 తీసుకున్నాను. బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ బాగా మీన్స్ మళ్ళీ బ్రౌనిష్ కలర్ వచ్చేయకూడదు, పింక్ కలర్లో కొంచెం మగ్గిన తర్వాత మగ్గే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. మగ్గే వరకు బాగా నూనెలో వేయించుకోవాలి. నా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ ఇవ్వచ్చు కదా. వీడియో చూస్తున్నారు, ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీ లైక్ ఇస్తే ఇంకొద్ది మందికి షేర్ అవుతుంది, నాకు కొంచెం యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో 2 ఇలాచి, అందులోకి 2 ఇలాచి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా మిరియాలు. ఇప్పుడు ఎక్కువ బ్రౌన్ కలర్ అయిపోకూడదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలు అందులోకి వేసేసుకోండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులోకి వేసేసి జస్ట్ ఫస్ట్ మనం ఏం కలుపుకోకుండా మూత పెట్టేసేసేయండి. ఒక 10 minutes అలానే జ్యూసీ వాటర్లోనే ఉడకాలన్నమాట చికెన్. సో మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత మళ్ళీ అవి చూడండి, ఇంకా వాటర్ అట్లే ఉంది కదా, వాటర్ మనం తీసేసినా కూడా వాటర్ వచ్చాయి, చికెన్లో ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు అందులోకి మనం కొన్ని మసాలాలు వేసుకోవాలన్నమాట. ఇట్స్ వెరీ సింపుల్ అండి, కానీ చాలా అంటే చాలా టేస్ట్. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేనైతే ఒక్క టమాటోనే వేసాను. టమాటో వేసుకొని ఇందులో కావాల్సినవి ఇప్పుడు కారం తగ్గట్టు, ఎందుకంటే మనం మిరియాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి కారము తక్కువే ఉంటుంది. ఈ టమాటా వేసి కొంచెం టమాటా మగ్గిన తర్వాత ఆ స్పైసెస్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మిరప్పొడి అంటే కారం తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చూసారా వాటర్ అంతా బాగా ఇదైపోయింది కదా, ఈ పొజిషన్లో వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వేసుకున్నానండి, ఎందుకంటే ముక్కలు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మనము ఆ రైస్ కోసము అలానే చూడండి, వాటర్ అంతా అట్లా మసాలా కాగిన తర్వాత మనము అందులో నుంచి చికెన్ ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, అలా చికెన్ పెద్ద పెద్ద ముక్కలన్నీ తీసి పెట్టేసుకోండి. కొన్ని ముక్కలు అలానే వాటర్లోనే ఉండివ్వండి. సో నేనైతే అట్లా పెద్ద పెద్ద ముక్కలన్నీ సపరేట్ చేసేసి ఒక పెరుములోకి అయితే వేసుకున్నాను.
చిన్న చిన్న ముక్కలు ఉండేటివి ఆ బిర్యానీకి ఫ్లేవర్ కావాలి కాబట్టి అలానే ఉంచేస్తాను అనమాట వాటర్లోనే. చూసారా, అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం వేసేసాను. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, ఒక లెమన్ వేసానండి. యాక్చువల్గా లెమన్ ఎండుది అయితే చాలా బాగుంటుంది, ఎండుది లేదు కాబట్టి ప్రజెంట్ నేను అదే వేసుకున్నా. పక్కన పెనంలో మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని, నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని సపరేట్ చేసిన ముక్కలు పీసెస్ అన్నీ నేను బాగా ఫ్రై చేస్తాను. ఎలా అంటే రెడ్ కలర్ రావాలి, ఫ్రై బాగా సిమ్లోనే బాగా ఏమంటారు, రోస్ట్ చేయాలన్నమాట. బాగా రోస్ట్ చేసుకోవాలి. కలర్ అయితే రెడ్ కలర్ వచ్చేలాగా చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా రెడ్ కలర్ వచ్చేవారు. ఇదే యాక్చువల్గా అలా రావాలి కలర్ అనమాట. సో అదే అరబిక్ స్టైల్ బిర్యానీకి మెయిన్ అదే అనమాట. ఇప్పుడు మనము నూనెలో బాగా వేయించుకున్నాం కదా, డ్రై రోస్ట్ లాగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆ రైస్లోకైనా మిక్స్ చేసేయచ్చు ఆ పీసెస్ని. లేదంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం వేసానంటే గరం మసాలా, కొంచెం కారం అన్ని తగ్గింటాయి కాబట్టి నేను కొద్దిగా సాల్ట్, కొంచెం గరం మసాలా అయితే నేను వేసేసుకున్నాను ఇందులో. టేస్ట్ స్మెల్ అయితే వేరే లెవెల్ వస్తుంది. టేస్ట్ నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఆ పీసు చాలా జ్యూసీగా చాలా బాగుంది. ఇదిగో రైస్ కూడా అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎంత బాగుందో, రైస్ కూడా పొడి పొడిగా బాగా వచ్చేసింది. ఇంకా కొంచెం మగ్గాలి రైస్. సో ఇది ఫ్రెండ్స్, ఇది చూసారా అరబిక్ స్టైల్ ఎంతో ఈజీ అయినా ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు. ఎంత రుచికరమైన అరబిక్ స్టైల్ బిర్యానీ రెడీ. సో ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ పల్లవీస్ వరల్డ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. చూసారా, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. చూడండి ముక్క చూసారా ఎంత జ్యూసీగా, ఎంత ఇదిగా చూసారా. వావ్, సూపర్ అండి, నిజంగా వేరే లెవెల్ టేస్ట్. ఓకేనా, బాయ్. ఏముంది తెలుసా, అరబిక్ స్టైల్ చాలా రోజుల తర్వాత చేశాను. సూపర్ అండి. అంటే మనం ఇండియన్స్ ఎక్కువ మసాలా వేస్తాము, వాళ్ళు తక్కువ మసాలాతో ఎంతో టేస్టీ అయిన అరబిక్ స్టైల్ చికెన్ సూపర్. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. నిజంగా సూపర్. మోగ్లీ గారు వెయిటింగ్.